ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన పూజింపదగిన నామంన వందనములు మరియు ఈస్టర్ పండుగ సందర్భంగా అందరికీ శుభములు. యేసుక్రీస్తు పునరుత్థానం మీ జీవితాల్లో ఆనందం, ఆశ, శాంతిని నింపాలని, మీకు నూతన జీవం, ఆశీర్వాదాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం, ఆయన లేచి ఉన్నాడు, హీ హ్యాస్ రైజన్. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం గురించి ధ్యానిస్తున్నాము. మత్తయి సువార్త ఈ సంఘటనను మనకు కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ ఉంది. అది క్రీస్తు శిలువపై మరణం పొందిన దినముకు సరిగ్గా 3వ దినం. తెల్లవారుజామున మగ్దలేనే మరియయు, వేరొక మరియయు మరియు ఇతర స్త్రీలు మరణం పొందిన యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్లారు. వారు ఆ సమయంలో సమాధిని మూసిన బరువైన రాయి గురించి, యేసు దేహం గురించి ఊహించుకుంటూ వెళ్లి ఉండవచ్చును. కాని వారు అక్కడికి చేరుకొనక ముందే ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. అతడి స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అని చెప్పబడింది. దూత స్త్రీలతో మాట్లాడాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలంను వచ్చి చూడుడి అని దూత వారికి చెప్పాడు. ఇది మరణాన్ని జయించిన విజయ ప్రకటన. సాధారణంగా లేదు, లేడు అను పదాలు ప్రతికూలమైనవి. కానీ ఒక విశ్వాసికి బైబిల్లో ఉన్న గొప్ప ఉపశమనమును, నిరీక్షణను, సంతోష సమాధానములను కలిగించే వాక్యం ఈ సందర్భంలో చెప్పబడిన ఆయన ఇక్కడ లేడు అన్నదే. యేసు సమాధిలో లేడు, మృతుల మధ్య కూడా లేడు. యేసు కేవలం మట్టిలో కలిసిపోయిన నీతి బోధకుడు కాడు. ఈ లేఖనము క్రైస్తవ విశ్వాసానికి హృదయం లాంటిది. తాను చెప్పినట్టే అనే పదము మన నమ్మకానికి పునాది. యేసు తను చెప్పిన మాట ప్రకారమే లేచాడు. మత్తయి 16:21లో యేసు తన శిష్యులకు తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాడు. యేసు తాను దేవుని కుమారుడనని చెప్పుకున్న మాటను ఆయన పునరుత్థానం నిర్ధారించింది. నిజానికి యేసు బయటికి రావడానికి రాయి దొర్లింపబడలేదు. ఆయన అప్పటికే బయటకు వచ్చేశాడు. మనల్ని లోపలికి పంపడానికే ప్రభువు దూత చేత రాయి దొర్లింపబడింది. తద్వారా మనం సత్యాన్ని చూడగలుగుతాము. ప్రభువు దూత స్త్రీలతో ఆయన పండుకొని ఉన్న స్థలంను వచ్చి చూడమని ఆహ్వానించాడు. మన విశ్వాసం చీకటిలో చేసే గుడ్డి ప్రయాణం కాదు, అది చారిత్రక వాస్తవం అనే వెలుగులో ప్రయాణించడం. యోహాను సువార్త 20వ అధ్యాయం 6-7 వచనముల ప్రకారం నారబట్టలు ఖాళీ సమాధిలో పడి ఉన్నాయి. ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద కాకుండా వేరుగా చుట్టి పెట్టి ఉండినది. కానీ యేసు శరీరం అక్కడ లేదు. యోహాను 20వ అధ్యాయంలో మగ్దలేనే మరియా యేసు సమాధి దగ్గర ఏడుస్తుండగా యేసు ఆమెను మరియా అని పిలిచినప్పుడు ఆమె ఆయనను గుర్తించి రబ్బూని అని పిలిచింది అని చెప్పబడింది. ఆయన కేఫాకును 12 కనపడెను. అటు తర్వాత యేసుక్రీస్తు ఒకేసారి 500 కంటే ఎక్కువ మందికి కనిపించాడని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:6లో గుర్తు చేస్తున్నాడు. దేవుడు మరణం నుంచి జీవాన్ని పుట్టించగలడని పునరుత్థానం మనకు నిరూపిస్తూ ఉంది. మన జీవితం నిండుగా ఉండడం కోసమే యేసు సమాధి ఖాళీ చేయబడింది. ఆయన లేచి ఉన్నాడు అన్న మాట మన దైనందిన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మొదటిది పాపంపై విజయం. ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి జీవిస్తున్నాడు కాబట్టి పాపానికి చెల్లించాల్సిన శిక్ష పూర్తయింది. రోమా 4:25 ప్రకారం మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే ఆయన లేపబడ్డాడు. రెండవది మరణంపై విజయం. యేసు పునరుత్థానంను, జీవంను నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను జీవించును అని యోహాను సువార్త 11:25లో వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక మరణం నాకు భయపడనవసరం లేదు. మూడవది సజీవ నిరీక్షణ. మనం జరిగిపోయిన సంఘటనలను, గతించిన వ్యక్తిని వెంబడించడం లేదు, సజీవుడైన వానిని వెంబడిస్తున్నాం. సజీవుడైన యేసు
మన బాధలు కష్టాలలో మనతో పాటు నడుస్తూ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన జీవితంలోని ఖాళీ ప్రదేశాలను, అంటే దుఃఖం, వైఫల్యాలు, భయాలు, సమస్యలు మొదలైన వాటిని చూసి నిరాశపడనవసరం లేదు. యేసు సమాధి నుండి సజీవుడై లేచిన విధంగానే మన పరిస్థితులను కూడా మార్చగల శక్తివంతుడు. యేసు ప్రభువు గతించిన చరిత్ర కాదు, మరణంను జయించి పునరుత్థానుడై దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్న దైవ కుమారుడు. ఈ దినం మన హృదయంలో కూడా పునరుత్థానాన్ని అనుభవిద్దాం. మన ఆత్మను నూతనపరచమని ప్రభువును ప్రార్థిద్దాం. యేసు పునరుత్థానుడై మనకు నిత్య జీవము, నిరీక్షణ, రక్షణను అనుగ్రహించాడు. ఆయన నిజముగా లేచి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమీన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.